మాటలు కోటలు దాటుతాయి, చేతలు గుమ్మాలు దాటవు అన్న సామెత చాలా పాతదే. రాజకీయ నాయకులకు ఈ సామెత అతికినట్లే సరిపోతుంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తారు. జనం కూడా వాళ్ళని నమ్మేసి ఓటేస్తారు. గెలిచిన తర్వాతే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. గంపెడాసలు పెట్టుకున్న జనం హామీల అమలు కోసం నేతల వైపు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లుగా జనం తమ కోరికలు నెరవేరలేదని అసంతృప్తిగా ఉన్నారు. దాంతో రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా ఘనంగా వేడుకలు మొదలవుతున్నాయి. రేవంత్ రెడ్డికి ఎర్రతివాచి పరిచి కాంగ్రెస్ నేతలు సన్మాన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేదో ర్యాంప్ వాక్ చేస్తున్న ఫీలింగ్ కలిగిస్తున్నారు. కనిపించేదంతా బంగారం అన్న భ్రమ కలిగించాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తున్నప్పటికీ తెలంగాణ జనంలో మాత్రం విపరీతమైన అసంతృప్తి తాండవిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటుందో చెప్పాలని తెలంగాణ జనం నిలదీస్తున్నారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి స్థాయి చాలా తక్కువగానే ఉంది. కొండంత చెప్పి గోరంత కూడా చేయలేదన్నది వారి వాదన. సగటు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం రేవంత్ రెడ్డి సర్కారు తీరుపై ఆగ్రహం చెందుతోన్న మాట వాస్తవం. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విసుగు చెంది కాంగ్రెస్కు ఓటేస్తే ఏడాదిలో తమను మూసిలో ముంచేశారని తెలంగాణ జనం వాపోతోన్న మాట వాస్తవం. ప్రభుత్వ పనితీరు దిశాహీనంగా ఉందని ఆరోపించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. రైతు రుణమాఫీ సరిగ్గా అమలు చేయలేదు, రైతు బంధు ఊసేలేదని వాళ్ళు గుర్తు చేసుకుని టెన్షన్ పడిపోతున్నారు. 60% మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఏదో ఒక సాకు చెబుతున్నారని, గట్టిగా అడిగితే టెక్నికల్ సమస్యలు అంటూ రుణమాఫీ చేయటం లేదని రైతులు వెల్లడించారు. కాలు అరిగిపోయేలా బ్యాంకుల చుట్టూ తిరిగితే కూడా ప్రయోజనం కలగటం లేదట. పైగా 4 తిట్లు తినాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వ నేతలు తమతో మాట్లాడారని, బ్యాంకు అధికారులు సరిగ్గా సమాధానం చెప్పరని క్షేత్రస్థాయిలో పరిస్థితులను రైతులు వివరిస్తున్నారు. పేరుకే 2 లక్షల రుణమాఫీ అంటున్నారని, 1.5 లక్షల దాటి అప్పు ఉంటే మాత్రం మాఫీ కష్టమేనని వాస్తవ పరిస్థితులను వివరిస్తున్నారు. నిజానికి రేవంత్ ఇచ్చిన అతిపెద్ద హామీగా రుణమాఫీని భావించే జనం ఓటేశారని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. ఏడాది తర్వాత వారికి ఇప్పుడు తిరిగి అలసిపోయి నోట మాట రావటం లేదు. రైతు రుణమాఫీ మానసిక సమస్యలను కూడా సృష్టిస్తోంది. పక్కింటోళ్లకు మాఫీ జరిగి తమకు ఆ పని కుదరకపోతే జనం తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రైతు భరోసా అంశం అతీగతి లేని పరిస్థితికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సమర్థంగా అమలవుతున్నప్పుడు రైతు భరోసా ఎందుకు అమలు చేయటం లేదని పేద రైతులు నిలదీస్తున్నారు. రైతు భరోసాను 50% పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం అసలుకే మోసం తెచ్చింది. ప్రతి ఏడాది జూలైలో జమ అయ్యే డబ్బులతో జనం వ్యవసాయానికి కావలసినవి కొనుక్కునేవాళ్లు. ఇప్పుడు ఆ అవకాశం లేక 36% వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. దాంతో పాటుగా పెన్షన్లు పెంచుతామన్న కాంగ్రెస్ పార్టీ హామీ కూడా బుట్టదాఖలైంది. అసలే నిత్యావసరాలైన కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు 50% పైగా పెరిగిన నేపథ్యంలో ఖర్చులు భరించలేక నానా తంటాలు పడుతూ ఉంటే పెన్షన్లు కూడా పెంచరా అని తెలంగాణ జనం నిలదీస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు లాంటి హామీలను ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల మహిళల్లో పాజిటివ్ ఇమేజ్ రాలేదు. బస్సులో సీటు కోసం ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసినంత పనవుతోందని మహిళలు వాపోతున్నారు. బస్సుల్లో రద్దీ పెరిగి ప్రయాణించడానికి వీలు కలగటం లేదని ఆగ్రహం చెందుతున్నారు. బస్సు బయలుదేరే ప్రదేశంలోనే సీటు దొరకని దుస్థితి ఏర్పడుతోందని కొందరు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగానికి వెళ్లక ముందే బస్సు ప్రయాణంలోనే ఉన్న ఓపికంతా నశించిపోతుందని, రేవంత్ రెడ్డి సర్కారు తమకు మంచి కంటే చెడే ఎక్కువ చేసిందని జనం వాపోతున్నారు. బస్సు ఎక్కలేక మళ్లీ ఆటోలనే ఆశ్రయించాల్సి వస్తోందంటున్నారు. దీని బదులు అటు పురుషులకు ఇటు మహిళలకు సబ్సిడీ రూపంలో ఏదైనా ఇచ్చి ఉంటే బాగుండేదంటున్నారు. మరో పక్క 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కూడా అంతంత మాత్రమే అవుతోంది. పేద వర్గాల్లో 200 యూనిట్ల కరెంటు వినియోగం ఉండటం లేదు. పైగా గ్రామీణ తెలంగాణలో కరెంటు కోతలు పెరగటం కారణంగా ఫ్రీ కరెంటు ఇచ్చి కూడా ప్రయోజనం కనిపించటం లేదు. గతంలో కూడా కరెంటు బిల్లు 300 రూపాయల లోపే వచ్చేదని, ఇప్పుడు ఫ్రీ కరెంటు ఇచ్చి పెన్షన్లు పెంచకపోవటం వల్ల దానికి సరిపోయిందని జనం లెక్కలు చెప్పేస్తున్నారు.
రేవంత్ ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత 6 నెలల కాలంలో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. దాంతో నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. పైగా ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా నత్తనడకన నడుస్తూ ఉండటంతో అక్కడ కూడా ఉపాధి లేదని చెబుతున్నారు. దాంతో ఆకలి కేకలు తప్పటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేగే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల తీరుపై కూడా జనం తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. కాంగ్రెస్ నేతలంతా 3 పూటలా బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఎదురుదాడి చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కు ఊతమిస్తున్నారు. ఇద్దరి మధ్య నలిగిపోతూ జనం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఏడాదిలోనే పరిస్థితులు మారుతున్నాయి. బీఆర్ఎస్ ను వదిలించుకున్నామన్న సంతోషం లేకుండా తెలంగాణ జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏ అంశాన్ని చూసినా తిరోగమనమే కానీ ముందుకు సాగిన దాఖలాలు కనిపించటం లేదు. పైగా రేవంత్ రెడ్డికి పార్టీలోనే సెగపెట్టే వాళ్ళు ఎక్కువయ్యారు. అందుకే తొలి ఏడాది వేడుకలు జరుగుతోన్న వేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో ఏం జరుగుతుందన్నది పెద్ద ప్రశ్న. దానికి సమాధానం రాష్ట్ర ప్రజలకు బాగానే తెలుసు. ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు.